ఫిరాయింపు ఎమ్మెల్యేల రెండో విడత విచారణ ముగిసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ని స్పీకర్ ఇవాళ విచారించడానికి పిలిచారు. ముందుగా తెల్లం వెంకట్రావు విచారణ పూర్తయింది. తెల్లం వెంకట్రావుపై కేసు వేసిన వివేకానంద గౌడ్ను ఆయన తరపు లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ప్రస్తుతం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసు విచారణ జరుగుతోంది. సంజయ్పై కేసు వేసిన జగదీష్ రెడ్డిని ఆయన తరపు లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, రెండో విడత ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? ఏం ప్రతాప్? ఎస్ సునీల్, రెండో విడత ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణకు సంబంధించి మొత్తం యాక్చువల్గా వాస్తవానికి ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు అయితే వీరిలో 8 మంది మాత్రమే అఫిడవిట్లు ఇవ్వడం జరిగింది. 8 మంది అఫిడవిట్లలో మొదటి విడతగా 4 ఎమ్మెల్యేలకు క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రెండో విడతగా మిగతా 4 ఎమ్మెల్యేలు ఎవరైతే 8 మంది అఫిడవిట్లు ఇచ్చారో ఆ మిగతా 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ అయితే చేయాలని భావించారు. అందులో భాగంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సంబంధించి ఈరోజు 2 ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్కు సంబంధించి మొదటగా ఈరోజు పిలవడం జరిగింది. అయితే వీరిపైన కేసు వేసిన సంబంధించి ముఖ్యంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మీద కేసు వేసిన కేపీ వివేకానంద గౌడ్ను ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ సంజయ్ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పైన కేసు వేసిన జగదీష్ రెడ్డిని ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. మిగతా 2 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పోచారం శ్రీనివాసరెడ్డి కానీ అరికెపూడి గాంధీకి సంబంధించి రేపు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు జరిగిన వాటిలో వాస్తవానికి చూసినట్లయితే స్పీకర్ దగ్గర క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఇప్పుడు సేమ్ ఎగ్జిక్యూటివ్గా ఏదైతే న్యాయస్థానాల్లో ఉంటుందో అదేవిధంగా ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్కి సంబంధించి అడ్వకేట్లు మొదటగా చేస్తారు. ఈరోజు ఎవరైతే కేసులు వేశారో, ఎవరైతే దీనికి సంబంధించి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మీనా కానీ అదేవిధంగా డాక్టర్ సంజయ్ పైన కేసులు వేసిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారిని ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ మొదటగా చేయడం జరిగింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మీనా కేసు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ను వెంకట్రావు తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అదేవిధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పైన కేసు వేసిన జగదీష్ రెడ్డిని ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ సంజయ్ తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. రేపు మిగతా 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే మొదటగా ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని కూడా ఎవరైతే కేసు వేశారో వారి తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ 2 క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఇద్దరికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వారి అడ్వకేట్లు మరోసారి కూడా ఈ ఎగ్జామింగ్ అయితే జరుగుతుంది. ఎంత ఎగ్జామింగ్ జరిగిన తర్వాత స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఫర్దర్ స్టెప్గా చూసినట్లయితే ఈరోజు మాత్రం క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కేసు వేసిన వారిని ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వారి తరఫున అడ్వకేట్లు అంతా కూడా ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలకు ఎవరైతే 2 ఉన్నారో పోచారం శ్రీనివాసరెడ్డి కానీ అరికెపూడి గాంధీకి సంబంధించి వారిపైన కేసు వేసిన పోచారం శ్రీనివాసరెడ్డి పైన జగదీష్ రెడ్డి కేసు వేయడం జరిగింది. అదేవిధంగా అరికెపూడి గాంధీ పైన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కేసు వేయడం జరిగింది. వీరిద్దరికి సంబంధించి రేపు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు మిగతా 2 ఎవరైతే ఉన్నారో మొత్తం 10 మందికి సంబంధించి 8 మంది మాత్రమే ఇచ్చారు. దానా నాగేందర్ కానీ అదేవిధంగా కడియం శ్రీహరి స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరిద్దరికి ఇప్పటి వరకు అఫిడవిట్లు ఇవ్వాలి. వీరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఫర్దర్గా చూడాల్సి ఉంటుంది. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.